హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 7 ట్రయాంగిల్స్లోని ఎక్సర్సైజ్ 7.2 నుండి 4th క్వశ్చన్ చూద్దాము. 4th క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడో. ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్ ఇన్ విచ్ ఆల్టిట్యూడ్స్ బిఈ అండ్ సిఎఫ్ టు సైడ్స్ ఏసీ అండ్ ఏబి ఆర్ ఈక్వల్. షో దట్ ఏబిసి ఈజ్ కాన్గ్రెంట్ టు ఏసీఎఫ్ అండ్ ఏబి ఈక్వల్ టు ఏసీ, దట్ ఈజ్ ఏబి ఈజ్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నాడు. ఇక్కడ మనకి ఒక ఫిగర్ ఇచ్చాడు. ఏబిసి అనే ఒక ట్రయాంగిల్, దీంట్లో వచ్చేసి బిఈ అనేది ఒక ఆల్టిట్యూడ్, ఓకేనా. సో బిఈ అనే ఆల్టిట్యూడ్ అనేది ఏసీ సైడ్ పైన తీసుకున్నాం, అలానే సిఎఫ్ అనే ఆల్టిట్యూడ్ అనేది ఏబి సైడ్ పైన ఇచ్చాడు, ఓకేనా. సో ఈ టూ ఆల్టిట్యూడ్స్ అనేవి ఈక్వల్ అన్నాడు. బిఈ అండ్ సిఎఫ్ అనేది ఈక్వల్. అయితే మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నాడు? ఏబిఈ ఈజ్ కాన్గ్రెంట్ టు ఏసీఎఫ్ అన్నాడు. ఏబిఈ అంటే ఏబిఈ ఈ ట్రయాంగిల్, ఏసీఎఫ్ ఈ ట్రయాంగిల్. సో ఇవి రెండు కూడా కాన్గ్రెంట్ అని ప్రూవ్ చేయమన్నాడు, ఓకేనా. సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ టు ప్రూవ్, మనం ప్రూవ్ చేయాల్సిందేమో ఏమేమి ప్రూవ్ చేయాలనేది ఇక్కడ రాద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ట్రయాంగిల్ ఏబిఈ ఈజ్ కాన్గ్రెంట్ టు ట్రయాంగిల్ ఏసీఎఫ్, ఓకేనా. సెకండ్ వన్ వచ్చేసి ఏం ప్రూవ్ చేయాలి? ఏబి ఈక్వల్ టు ఏసీ అని ప్రూవ్ చేయాలి, ఓకేనా. ఏబి ఈక్వల్ టు ఏసీ. సో ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ప్రూఫ్. ఫస్ట్ ఏబి అండ్ ఏసీఎఫ్ ఈ టూ ట్రయాంగిల్సే మనల్ని కాన్గ్రెంట్ అని ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి, సో ఈ టూ ట్రయాంగిల్స్ తీసుకుందాం ఇప్పుడు మనం. ఏబిఈ ఏసీఎఫ్ ఇన్ ట్రయాంగిల్ ఏబిఈ అండ్ ఏసీఎఫ్. ఈ టూ ట్రయాంగిల్స్లో ఏబిఈ ఏసీఎఫ్లో ఏబిఈ ఈ ట్రయాంగిల్, అలానే ఏసీఎఫ్ ఈ ట్రయాంగిల్లో ఏ అనేది రెండిట్లలో కూడా ఉంది. సో ఏ అనేది ఏంటి? కామన్ యాంగిల్, కాబట్టి ఇది ఈక్వల్ అవుతుంది, అంతే కదా. సో అప్పుడు దీన్ని మనం ఎలా రాస్తాం? యాంగిల్ బిఏఈ ఈక్వల్ టు బిఏఈ ఈక్వల్ టు సిఏఎఫ్, ఓకేనా. సిఏఎఫ్, యాంగిల్ సిఏఎఫ్. రీజన్ వచ్చేసి ఏంటి? కామన్ యాంగిల్ ఇది, ఓకేనా. సో కామన్ యాంగిల్. నెక్స్ట్ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? బిఈసిఎఫ్ అనేది ఆల్టిట్యూడ్స్ ఈక్వల్ అన్నారు కదా, అంటే అప్పుడు మనం దీని ఏమనవచ్చు? బిఈ ఈక్వల్ టు సిఎఫ్. ఇది గివెన్, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది, ఓకేనా. సో బిఈ ఈక్వల్ టు సిఎఫ్. అలానే ఇక్కడ సో ఇవి రెండు కూడా ఆల్టిట్యూడ్స్ అన్నప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? ఆల్టిట్యూడ్ అంటే 90 degrees అనే కదా. సో ఇక్కడ ఎఫ్ దగ్గర ఈ దగ్గర ఈ టూ యాంగిల్స్ కూడా ఎంత ఉంటాయి? 90 degrees ఉంటాయి, కాబట్టి అది కూడా ఇక్కడ రాయొచ్చు. ఏమని రాయొచ్చు అంటే యాంగిల్ ఈ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్, ఓకేనా. సో యాంగిల్ ఈ ఈక్వల్ టు యాంగిల్ ఎఫ్. ఎందుకు? ఈచ్ 90 degrees కాబట్టి, ఓకేనా. సో ఈచ్ 90 degrees. నెక్స్ట్ సో ఇది వచ్చేసి యాంగిల్, ఇది సైడ్, ఇది యాంగిల్, ఓకేనా. సో అంటే దీన్ని ఎలా రాయొచ్చు? యాంగిల్ సైడ్ యాంగిల్, ఓకే. యాంగిల్ సైడ్ యాంగిల్ బై కాంగ్రుయెన్సీ రూల్. Therefore, triangle ABE is congruent to triangle ACF, ఓకేనా. సో ఫస్ట్ వన్ అనేది ప్రూవ్ అయింది. సో ఏబిఈ ఈక్వల్ టు ఏసీఎఫ్ అనేది కాంగ్రెంట్ అని ప్రూవ్ అయింది కదా. సో దీంట్లో ఏబిఈ ఈ ట్రయాంగిల్లో, అలానే ఏసీఎఫ్ ఈ టూ ట్రయాంగిల్స్లో కూడా మనకి ఏబి ఏసీ ఇవి రెండు కూడా కరెస్పాండింగ్ సైడ్స్, అంతేనా. సో కరెస్పాండింగ్ సైడ్స్ కదా. సో మనకి ఏవైనా టూ ట్రయాంగిల్స్ కాన్గ్రెంట్ ట్రయాంగిల్స్ అయినప్పుడు వాటి యొక్క కరెస్పాండింగ్ సైడ్స్ కానీ యాంగిల్స్ కానీ ఈక్వల్ అవుతాయి, అంతే కదా. అంటే దేర్ఫోర్ ఏబి ఈక్వల్ టు ఏసీ, ఓకేనా. ఏబి ఈక్వల్ టు ఏసీ. ఎందుకు? బై సిపి సిటీ ఏబి ఈక్వల్ టు ఏసీ. సో ఇది కూడా ప్రూవ్ అయిపోయింది. సో ఏబి ఈక్వల్ టు ఏసీ అంటే టూ సైడ్స్ అనేవి మనకి ఈక్వల్ అయినాయి అంటే అవి ఏ ట్రయాంగిల్ అయితే టూ సైడ్స్ ఈక్వల్ అవుతాయి? అది ఐసోసెలస్ ట్రయాంగిల్ అయితేనే ఈక్వల్ అవుతాయి. సో దేర్ఫోర్ ఏబిసి ఈజ్ అండ్ ఐసోసెలస్ triangle.
ఓకేనా. సో అదే కదా వాళ్ళు మనల్ని ప్రూవ్ చేయమనింది. సో ఇది 4th క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. 5th వన్ ఏమి ఇచ్చాడో చూడండి. ఏబిసి అండ్ డిబిసి ఆర్ 2 ఐసోసెలస్ ట్రయాంగిల్స్ ఆన్ ద సేమ్ బేస్ బీసీ అన్నాడు. సో షో దట్ యాంగిల్ ఏబిడి ఈజ్ కాంగ్రెంట్ టు యాంగిల్ ఏసీడి అన్నాడు. ఇక్కడ మనకి ఏబీసీ అని ఒక ట్రయాంగిల్ ఉంది, డిబిసి అని ఒక ట్రయాంగిల్ ఉంది. సో ఈ 2 ట్రయాంగిల్స్ కూడా ఏ ట్రయాంగిల్స్ అన్నాడు, ఐసోసెలస్ ట్రయాంగిల్స్ అన్నాడు. ఓకేనా. సో ఇవి రెండు కూడా ఈ రెండింటికి కలిపి కూడా ఒకటే బేస్ ఉంది, సేమ్ బేస్ ఉంది. ఏంటది, బీసీ ఉంది. అయితే మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నారంటే యాంగిల్ ఏబిడి ఈ యాంగిల్ ఈక్వల్ టు ఏసీడి ఈ యాంగిల్ అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా. ఏబిడి ఈక్వల్ టు ఏసీడి అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకే. సో ఫస్ట్ టు ప్రూవ్ యాంగిల్ ఏబిడి ఈక్వల్ టు యాంగిల్ ఏసీడి. ఓకేనా. సో యాంగిల్ ఏబిడి ఈక్వల్ టు యాంగిల్ ఏసీడి. సో ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది కదా, ఏబిసి అండ్ డిబిసి ఆర్ 2 ఐసోసెలస్ ట్రయాంగిల్స్. సో ఇవి రెండు కూడా ఐసోసెలస్ ట్రయాంగిల్స్ అయినప్పుడు, ఇప్పుడు ఏబీసీ అనేది ఐసోసెలస్ ట్రయాంగిల్ అయినప్పుడు 2 సైడ్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. సో ఏబీసీ అనేది ఐసోసెలస్ అయినప్పుడు ఏబీ ఈక్వల్ టు ఏసీ అవుతాయి. సో ఇక్కడ మనం యాంగిల్స్ ఏం తీసుకుంటున్నాం అంటే ఇది 1 అనుకుంటున్నాం, ఇది 2, ఇది 3, ఇది 4 అనుకుంటున్నాం. ఓకేనా. ఇది యాంగిల్ 1, ఇది యాంగిల్ 2, ఇది యాంగిల్ 3, ఇది యాంగిల్ 4. ఫస్ట్ ఏబీసీ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు దీంట్లో ఏబీ ఈక్వల్ టు ఏసీ అవుతుంది. ఓకేనా. ఏబీ ఈక్వల్ టు ఏసీ, ఫస్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ అని రాస్తున్నా. సో ఏబీ ఈక్వల్ టు ఏసీ ఎందుకంటే ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ అన్నాం కాబట్టి. సో మనకి ఒకటి తెలుసు, ఇప్పుడు సైడ్స్కి ఈక్వల్ ఉన్నటువంటి యాంగిల్స్ కూడా ఈక్వల్. ఇప్పుడు ఈ సైడ్కి ఉంది, ఈ సైడ్కి ఆపోజిట్ ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఏసీకి ఆపోజిట్ ఉండేటువంటి యాంగిల్ ఏంటి, యాంగిల్ 1. ఓకేనా. సో యాంగిల్ 1 ఈక్వల్ టు ఏబీకి ఆపోజిట్ ఉండే యాంగిల్ ఏంటి, 2. అంటే యాంగిల్ 1 ఈక్వల్ టు ఏమవుతుంది, యాంగిల్ 2 అవుతుంది. ఓకేనా. ఎందుకు అంటే యాంగిల్స్ రీజన్ వచ్చేసి యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా. సో ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్ ఉండేటువంటి యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 2. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అందాము. సో నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ వచ్చేసి ఏంటి, డిబిసి కదా, డిబిసి. సో ఇన్ ట్రయాంగిల్ డిబిసి, ఈ డిబిసిలో వచ్చేసి బీడీ ఈక్వల్ టు సిడి. ఎందుకు ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ కాబట్టి బీడీ ఈక్వల్ టు సిడి అవుతుంది. సో బీడీ ఈక్వల్ టు సిడి అయినప్పుడు ఈ సిడికి ఆపోజిట్ ఉండే యాంగిల్ ఏది, యాంగిల్ 3 ఈక్వల్ టు ఈ బీడీకి ఆపోజిట్ ఉండే యాంగిల్ ఏది, 4. సో యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 4 అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సో రీజన్ సేమ్ రీజన్, ఇక్కడ రాసిన రీజన్ ఇక్కడ రాయాలి. ఓకేనా. సో ఇప్పుడు ఫ్రమ్ 1 and 2 ఈ రెండింటిని కూడా యాడ్ చేస్తున్నా. ఓకేనా. సో 1 + 2, 1 + 2 చేసినప్పుడు ఏమవుతుంది, యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 4 అవుతుంది. ఓకేనా. సో యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 ఈక్వల్ టు యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 4. యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏ యాంగిల్ వస్తుంది, ఈ టోటల్ బి అనేది వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ 2, 4 యాడ్ చేస్తే ఏమొస్తుంది, సి వస్తుంది. సో అంటే ఎలా రాయొచ్చుంది, యాంగిల్ ఏబిడి, యాంగిల్ ఏబిడి ఈక్వల్ టు 2 + 4 అంటే సి వస్తుంది. ఓకేనా. సి అంటే యాంగిల్ ఏసీడి అవుతుంది, యాంగిల్ ఏసీడి. ఓకేనా. సో వాళ్ళు మనల్ని ప్రూవ్ చేయమనేది కూడా ఇదే, యాంగిల్ ఏబిడి ఈక్వల్ టు యాంగిల్ ఏసీడి. దేర్ఫోర్ హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా. సో ఓకేనా అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.